టీజీఎస్ ఆర్టీసీ సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్మికులు ప్రాణాలు తీసుకోవడం సమస్యలకు పరిష్కారం కాదని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో రేపు కార్మిక సంఘాలతో మంత్రుల చర్చలు ఉంటాయన్నారు. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. అటు సంయమనం పాటించి సమ్మె విరమించాలని ఆర్టీసీ కార్మికులకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దన్న మంత్రి ప్రాణాలు తీసుకునే అనాలోచిత చర్యలు చేపట్టొద్దని హితవు పలికారు. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందన్న మంత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రేరేపిత శక్తుల ఒత్తిడికి లోన్ అవ్వద్దని, క్షణికావేశంలో కొత్త సమస్యలు తెచ్చుకోవద్దని సూచించారు. ఆత్మనిర్భరంతో ఉండి ప్రభుత్వంతో చర్చలకు రావాలని శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కేబినెట్లో చర్చ జరిగింది. ఆర్టీసీ కార్మికులు తొందరపాటు చర్యలకు పాల్పడవద్దు. ప్రాణాలు తీసుకోవటం అనేది బాధాకరమైన విషయం. ఈ ప్రజాపాలన ఆర్టీసీ కార్మికుల ప్రభుత్వం. క్షణికావేశం వల్ల అనర్థాలు జరుగుతాయి. ప్రేరేపిత చర్యలు వద్దు. రేపు ఆర్టీసీ కార్మికులతో డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో చర్చలు ఉంటాయి. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేయొద్దు. మీ కుటుంబాలకు మీ అండ అవసరం. కేబినెట్ ఎజెండా మొదలు కాకుండానే ఆర్టీసీ కేబినెట్లో చర్చించామని శ్రీధర్ బాబు అన్నారు. అటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి బాధ్యత ఉంది. కార్మికులు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు. కేబినెట్ స్థాయిలో చర్చ జరగాలని కొంత ఆలస్యం అయింది. కార్మికుల సమస్యల పరిష్కారానికి మంత్రుల ఆధ్వర్యంలో సబ్ కమిటీ వేశాం. రేపు జేఏసీ నాయకులతో చర్చలు జరుపుతాం. ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో ఉద్యోగాలు తీసివేస్తారు అనే ప్రచారం కరెక్ట్ కాదు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది అని తెలిపారు. మేము నిన్నటి నుండి ప్రశాంతంగా మేము సమ్మె జరుపుకుంటామండి. రెండో రోజు సమ్మె. ఈ సమ్మెలో భాగంగా మా డిపో మేనేజర్ గారు నైపుణ్యం లేనటువంటి డ్రైవర్లను, ఎలాంటి శిక్షణ లేనటువంటి కండక్టర్లను ఇంకోటి ఇవాళ బస్సులు బయటికి పంపించిందండి. ఈ మనస్తాపానికి గురై మా యొక్క డ్రైవరు శంకర్ గౌడ్ గారు ఇలాంటి వాటికి సమ్మె విచ్ఛిన్నం చేయడానికి కారకురాలైనటువంటి మా డిఎం ప్రసన్న లక్ష్మి గారు చేసిన వాటికి ఇవాళ మా డ్రైవర్ మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్యకు ప్రయత్నించండి. ఆయన 80 నుంచి 90% మొత్తం గాయాల పాలైందండి. ఇప్పుడు ఆయన కుటుంబానికి ఆదుకునేది ఎవరు? మా కార్మికులను కాపాడారు. మేము గవర్నమెంట్ కోరుకునేది మేము కొంతమ్మ కోరికలు కోరుకోలేదు. వాళ్ళు మాకు అమలు చేస్తానటువంటి వాగ్దానాలను మేము కోరుకుంటాము. అవి మాకు ప్రభుత్వంలో విలీనము, పిఆర్సీలో యూనియన్లు మాకు కావాలని మేము న్యాయమైన కోరికలు కోరుకుంటాము. ప్రైవేటీకరణను రద్దు చేయాలంటున్నాము. 100% ఉన్నటువంటి బస్సులను 55% ప్రైవేటీకరణ చేసిండ్రు. బ్యాటరీ బండ్లు తెప్పించిండ్రు. కార్మికులందరినీ, కుటుంబాలను మొత్తం వాళ్ళు చెల్లా చెదురు చేసిండ్రు. అలాంటి జరగకుండా ఉండాలని ప్రశాంతంగా సమ్మె చేస్తుంటే మా డిఎం గారు నైపుణ్యం లేనటువంటి డ్రైవర్లను బస్సులో ఇచ్చి పంపించి, కండక్టర్లను ఇచ్చి పంపించడంతో మా డ్రైవర్ నిన్నటి నుండి ఆయన మనస్తాపానికి గురయ్యి ఇవాళ ఆత్మహత్యకు పాల్పడిందండి. దీనికంతటికి కారణము మా డిపో మేనేజర్ ప్రసన్న లక్ష్మి గారండి. మమ్మల్ని రోడ్లు ఎక్కించింది. కనీసము మాకు టెంట్ వేసుకుందామన్నా కూడా మాకు టెంట్ అలో చేయలేదు. ఇవాళ ఈ రెండో రోజు సమ్మెలో వంట వార్పు చేసుకోవడానికి కూడా మమ్మల్ని అనుమతించలేదు. బియ్యం కడుక్కున్నాము, మేము కూరగాయలు కోసుకున్నాము. ఇవన్నీ చేసినాక కూడా మాకు అనుమతించకుండా మాకు అయితే ఇవాళ అనుమతి లేదు. కానీ వీళ్ళందరికీ 50 మందికి డిపో లోపల 50 మందికి ప్రసన్న లక్ష్మి గారు భోజనాలు వండించి వాళ్ళకు చేసిందండి. మరి మాకు లేని జీవో వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? కార్మికులం కాదా మేము? ఆర్టీసీ కార్మికులం కాదా? వాళ్ళే కార్మికుల, వాళ్ళే ఆర్టీసీ సంస్థలో పనిచేసే యాజమాన్యమా మేము కాదా? ఇవాళ మేము రోడ్డు ఎక్కడానికి కారణము, రోడ్ల మీద బటాయించడానికి కారణము మా కుటుంబాలతో సహా ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. దీని అంతటికి కారణము మా డిపో మేనేజర్ ప్రసన్న లక్ష్మి గారు. ఆయన మమ్మల్ని ఏమంటారు, మా దగ్గరికి వచ్చి మా ముందు సమాధానము చెప్పి ఎలాంటి డ్రైవర్లను మీరు పంపించిండ్రు, మీ బస్సులు ఏ విధంగా పంపించిండ్రు, ఆ ఒక్క సమాధానము ఆ డ్రైవర్ అయినటువంటి ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి డ్రైవర్కు వాళ్ళ కుటుంబానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఆ సమాధానము మా ముందుకు వచ్చి చెప్పాలి. అప్పటిదాకా మేము ఇక్కడి నుంచి కదలమండి. ఎవరిని తీసుకొచ్చి మీరు సమాధానం చెప్పిస్తారో చెప్పించాలి. కార్మికుల ఐక్యత.